మేఘనా, ఆకలి, త్వరగా రా. వచ్చేస్తున్నాను. బాబా, ఇవి పూరీలేనా? ఏం పొంగాయి? ఆహా, ఎలా పొంగాయి? నా మీద నీకు ప్రేమ పొంగింది చూసావా, అలా పొంగాయి. అంటే మనసులో ప్రేమ ఉంటే పూరీలు బాగా పొంగుతాయా? అవును, మనసులో ఎంత ప్రేమ ఉంటే ఆ ప్రేమ చేతుల్లో నుంచి వంటల్లోకి వచ్చేస్తుందంట. వంట అంత బాగా కుదురుతుందంట. మరి కోపం ఉంటే? కోపం ఉంటే ఏమవుతుంది? ఆ కోపం కూడా ఆ చేతిలో నుంచి వచ్చేస్తుంది. ఉప్పు బదులు కారం, కారం బదులు పులుపు తగులుతుంది. అప్పుడు వంట కాస్త వద్దులే. అసలు భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉందో, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వంట తినాలి. వంట బాగుందనుకో, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. వంట చండాలంగా ఉందనుకో, వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటున్నారని అర్థం. సో పూరీలు బాగా పొంగాయి కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉందని అర్థం, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మరి నువ్వు చేసిన పూరీలు పొంగితే? ఏముంది, రోజు ఇంట్లో నీ దెబ్బకు భయపడి నేనే వంట చేసుకున్నాను అని అర్థం. ఏమైనా సామే, మీ ఆవిడ గాని గుర్తుకొచ్చినదా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? ఇట అర్ధాంతరంగా వదిలేస్తే పెండ్లామె గుర్తుకొచ్చినదని అర్థం. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మరి భార్య బదులు అమ్మ కూడా గుర్తుకు రావచ్చుగా? సామే, అమ్మ గుర్తుకొచ్చినదంటే ప్లేట్ ఇలా పక్కకు పోసామే, సరాసరి నా కాడికొచ్చే ఇంకో 4 ప్లేట్లో పూరీలు ఎక్కువ ఎంచుకుని తింటారు. శివ, నువ్వేమీ నా గురించి టెన్షన్ తీసుకోకు. నేనేదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నిజాలు బయటికి తీస్తాను. నా వల్ల నీ పరువు పోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నందు. నిజమేంటో నీకు నిరూపించడం కోసమే నేను తాపత్రయపడుతున్నాను. అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఏదైనా డ్యామేజ్ జరగకముందే ఉండాలి. డ్యామేజ్ అయిన తర్వాత దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. డేంజరస్ ఏరియా అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళటంలో అర్థం లేదు. మళ్ళీ నా కోసం ఏదో చేసినట్టు ఇక్కడేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ గారు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నానండి. అది రిస్క్ అని తెలిసినా కానీ నేను వెళ్ళక తప్పదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి నాకెవరో వచ్చి సాయం చేయరు కదా. నా అంతటా నేనే కష్టపడాలి. నేను బయటికి వెళ్తున్నాను. నాకు సంబంధించి ఏదైనా వర్క్ వస్తే కొంచెం చూస్తూ ఉండండి. అలాగే మేడం.
ఎంతమంది చెప్తున్నా కాదనకుండా వెళ్తోంది. అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తుందో. మేడం, తను నిజంగా వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని పట్టుకుందే అనుకోండి. తను ఆ రోజు జరిగిన నిజాలన్నీ చెప్తే మీకు ప్రాబ్లం అవుతుందేమో చూసుకోండి. నేనంత తెలివి తక్కువదన్నా బాడ్వి? తను దొరకాలి కదా, చూద్దాం. దొరికినాక ఏం చెప్తుందో అది కూడా చూద్దాం. అరే, ఎవర్రా ఇది? ఈ ఏరియాకి కొత్త అనుకుంటా. ఫిగర్ మాత్రం భలే ఉందిరా. రేయ్, ఎవరు తాలూకారా? నేను వస్తున్నానని తెలిసి ఈ అమ్మాయిని కూడా తప్పించినట్టున్నారు. నాకంటే ముందుగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఛ! ఏంటి, నాకెక్కడికి పోయినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. అక్కడికి వెళ్తే ఆ డ్రైవర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు దొరకకుండా మాయమైపోయింది. అంటే నాకంటే ముందే నా శత్రువు వీళ్ళని ఫాలో అవుతున్నాడా? వీళ్ళని ఎలా పట్టుకోవాలి? నాకున్న ఆధారం వీళ్ళిద్దరే. వీళ్ళని గనక నేను పట్టుకుని నిరూపించకపోతే నందు నన్ను ఎప్పటికీ అలాగే అపార్థం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీరేదెప్పుడు?